పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 31వ తారీఖు. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనము నుండి 33వ వచనం వరకు మరియు 36వ వచనము నుండి 38వ వచనం వరకు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి మాట చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చుండి ఉండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చేదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవరూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనుమనియు లేక పేదలకు ఏదేని ఇమ్మనియు చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగెను. నేను వెళ్ళు స్థలమునకు నీవిప్పుడు నా వెంట రాలేవు, కాని తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనా ఇచ్చేదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చేదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.